హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ వచ్చేసి నేను వంకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి చిన్నవైనా సరే, ఇట్లా ఉన్నా సరే, పొడుగ్గా అయినా తీసేసుకొని ఈ తొడిమెలు కట్ చేసుకోవాలి. వెంటనే కట్ చేసుకొని మనము ఈ కూర తినే ముందే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కట్ చేసుకొని మనం తర్వాత చేస్తే కండ్రెక్కిపోతాయి. ఇట్లా కట్ చేసేసుకొని చాక్ తోటి మనం ఘాటు పెట్టుకొని కారము, జీలకర్ర, ఉప్పు మనము రోట్లో వేసి నూరేసుకొని వీటి మధ్యలో పెట్టి చేస్తే మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వంకాయ కూర. నేను ఇవి ఘాటు పెట్టి మీకు కారం పెట్టి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా మనము దీన్ని ఘాటు పెట్టేసుకోవాలి. ఇదిగోండి, పెట్టేసుకొని మనం నూరుకున్న ఉప్పు, కారం, జీలకర్ర తీసి వీటి మధ్యలో పెట్టేసుకోవాలి. ఇదిగోండి, జీలకర్ర అది నూరుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం వేసేసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను 2 స్పూన్ల కారం తీసుకున్నాను, 1 స్పూన్ ఉప్పు తీసుకున్నాను. మీరు తినే రుచికి సరిపడా ఉప్పు, కారం తీసుకోవాలి. ఇది మళ్ళీ మొత్తం మనం రాయితోటి దంచేసుకొని వాటర్ పోసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇట్లా దంచేసుకోవాలి మొత్తం మనం. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, గట్టిగా ఉండడానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇది మనం కొంచెం కొట్టేసుకుందాము. రాయితోటి కొట్టేసుకొని ఇదిగోండి ఇలా కొట్టేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా గట్టి కొట్టేసుకున్న తర్వాత ఒక వంకాయలోకి, చీల్చి పెట్టుకున్న వంకాయలోకి ఇలా పెట్టేసుకోవాలి. మనము ఇలా పెట్టేసుకొని బాండీ పెట్టేసుకొని మనము ఇట్లా పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. అన్ని వంకాయలు అలానే వేసుకోవాలి ఫ్రెండ్స్ మనము. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం వంకాయలు ఇలా పెట్టేసుకున్నాను. మనము వరుసగా పెట్టేసుకుంటే కాకరకాయ ఫ్రై ఎలా చేసామో ఫ్రెండ్స్, మనం ఉప్పు, కారం, జీలకర్ర పెట్టి అట్లానే వంకాయ ఫ్రై కూడా అట్లానే చేయాలి. ఇప్పుడు ఇందులో మనము ఆయిల్ యాడ్ చేసేసుకుంటాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ తీసుకుంటున్నాను. వీటి మీద వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెమే పడుతుంది ఫ్రెండ్స్, ఆయిల్ మనకి ఎక్కువ పట్టదు. ఇదిగోండి, మనం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటే ఒక 5-10 మినిట్స్ తర్వాత మొత్తం మగ్గిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా మనము కొంచెం దగ్గర పడ్డాయి కదా, మెత్తబడింది. ఇందాక వంకాయలకి ఇప్పటికి కలర్ తేడా వచ్చింది కదా, ఇదిగో చూడండి. ఇది ఊరినే మగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఇవి కాకరకాయలు అయితే మనం నూనెలో ఫ్రై చేసుకున్నాక అప్పుడు కారం పెట్టుకుంటూ అవుతాయి. ఇది అలా కాదు, ఊరినే మగ్గిపోతాయి వంకాయలు కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇట్లానే పచ్చిమిరపకాయలు కూడా చేస్తారు ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలతోటి పెద్ద పచ్చిమిరపకాయలు వస్తాయి కదా, దాంతో కూడా కూర చేస్తారు. అది చపాతీలోకి ఇంకా బాగుంటాయి అవి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా కొంచెం దగ్గర పడాలి, మెత్తబడిపోవాలి కూర ముక్క. ఇదిగోండి, ఇట్లా అనగానే మనకి మెత్తబడుతుంది. ఇంకొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇది ఇంకొక 5 మినిట్స్ అయితే మొత్తం మెత్తబడిపోయి మగ్గిపోతుంది. రెడీ అయిపోతుంది మసాలా వంకాయ. యమ్మీ యమ్మీ టేస్టీ వంకాయ రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, కూర రెడీ అయిపోయింది, మసాలా వంకాయ. ఇది ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లో తీసి పెట్టుకుందాం. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం కర్రీ అంతా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.